మా అడవుల్లో దొరికే ఈ ఆకుకూర కోసం మేమెంత దూరం నడిచామో తెలుసా? చివరికి ఊహించని ఒక అద్భుతం కూడా దొరికింది. చివరి వరకు చూడండి. హాయ్ అండి అందరికి. ఈ రోజు మేము మా అడవుల్లో సహజంగా పెరిగే బోదండ అనే ఆకుకూర కోసం బయలుదేరాం. ఈ కూర మార్కెట్ లో దొరకదు, ప్రకృతి ఒడిలోనే దొరుకుతుంది. అందుకే దీనికోసం అడవుల్లో చాలా దూరం నడవాల్సి ఉంటుంది. అడవుల్లో ప్రతి దారి ఒక కొత్త అనుభవం. ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి గాలి స్పర్శ మనసు కొత్త ప్రశాంతతనిస్తుంది. మేము కూర కోసం వెతుకుతున్నా ప్రకృతి మాత్రం ప్రతి అడుగుల్లో ఏదో ఒక అద్భుతమైన బహుమతిని చూపిస్తుంది. అలా వెతుకుతూ ఉండగా ఎండిపోయిన ఒక చెట్టుకు అడవి పుట్టగొడుగులు కనిపించాయి. ప్రకృతి ఎప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. వాటిని కూడా జాగ్రత్తగా తీసుకుని మా ప్రయాణాన్ని కొనసాగించాం. ఇంకా ముందుకు వెళ్ళాం. ఒక్కో చెట్టును చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ బోదండ కూర కోసం వెతుకుతూనే ఉన్నాం. కొంచెం అలసట ఉన్నా దొరుకుతుందనే ఆశ మాత్రం తగ్గలేదు. చివరికి ఎంతో సేపటి తర్వాత మాకు మేము వెతుకుతున్న చెట్టు కనిపించింది. ఆ ఆనందం మాటలో చెప్పలేం. కేవలం లేతగా ఉన్న ఆకులను జాగ్రత్తగా తీసుకొని ఒక తువ్వాల్లో మూట కట్టుకున్నాం. ఒకవైపు పుట్టగొడుగులు, మరోవైపు ఆకుకూర. రోజంతా అడవిలో గడిపిన ఈ ప్రయాణం మాకు మరోసారి ఒక విషయం గుర్తు చేసింది. ప్రకృతి ఎప్పుడు ఖాళీ చేతులతో పంపదు. వెతికే ఓపిక ఉంటే అది మనకు అవసరమైన దాన్ని తప్పకుండా ఇస్తుంది. ఇదే మా జీవన విధానం. ప్రకృతి ఇచ్చిన ప్రతి వరాన్ని గౌరవిస్తూ అవసరమైనంత మాత్రమే తీసుకోవడం మా పెద్దలు నేర్పిన విలువ. ఈ రోజు మా ప్రయాణంలో మీరు కూడా మాతో కలిసి నడిచినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో అందమైన అడవి ప్రయాణాల్లో కలుద్దాం. బాయ్ బాయ్.